పాత జాబితాలో ముందుకు 2023కు ముందు నాటి 22A జాబితాకే పరిమితం అంటూ చెప్తా ఉన్నారు. ప్రస్తుత వివాదం నుంచి బయటపడేందుకు అన్ని అవకాశం పరిశీలిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు క్రమబద్ధీకరణ జీవోలు పట్టించుకోకుండా కొత్త నిషేధిత జాబితా రెవెన్యూ అధికారుల తీరుతో సర్కార్కు తలనొప్పి, సామాన్యులు ఇబ్బంది పెడుతున్నారని విమర్శలు. దీంతో పాత జాబితాని తిరిగి అమలుకి తెస్తే సమస్య తొలగిపోతున్న యోచన. 2023 డిసెంబర్కు ముందు జాబితాలోని భూములు ఆస్తులు రిజిస్ట్రేషన్ చేయకుండా చర్యలు అంటూ చూస్తాం. సో ఈ నిషేధిత జాబితా ఏదైతే వచ్చిందో ఇది ఒక దందా, పెద్ద ఎత్తున దందా జరిగిన మాత్రమే వచ్చింది. దానిలో దందా చేద్దాం అనుకున్నారు, అడ్డంగా బుక్ అయ్యారు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు ప్రధానమైనటువంటి సమస్య ఈరోజు ఇదే. మీరు గమనించండి, తెలంగాణలో ఇప్పుడు ఒక ఏదైనా ఇష్యూ ప్రధానంగా ఉంది అంటే అది 22A జాబితాకు సంబంధించిన ఇష్యూ. ఇది ప్రధానంగా తెలంగాణలో ఉన్నటువంటి లక్షలాది మంది ప్రజలకు పెద్ద ఎత్తున నష్టం చేకూర్చేటువంటి అంశంగా కనబడుతోంది. ఆయన రాసిన ప్రస్తుత వివాదం నుంచి బయటపడేందుకు అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నారు రాష్ట్రపతి. బయటపడడం ఏంది? ఒక ప్రభుత్వము తప్పు చేసి బయటపడడం కోసం ప్రయత్నిస్తుందంటే దానికన్నా సిగ్గుమాలిన చర్య ఇంకేమైనా ఉంటుందా? వీళ్ళు ఆలోచి టీవీ వేదికగా రెండు మూడు రోజుల నుండి దాని మీద రాస్తూనే ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నాం. ఇది కేవలం నిషేధిత జాబితాలో పెట్టి ఒక్కొక్క ఆస్తి, నీకు ₹1,00,000 ఆస్తుందా 10 లక్షలు సెటిల్మెంట్ చేసుకో, 100 కోట్లు ఆస్తుందా 10 కోట్ల రూపాయలు సెటిల్మెంట్ చేసుకో అని చెప్పేసి లక్షకు పైగా నువ్వు బ్లాక్ లిస్ట్ లో పెట్టి ఒక్కొక్క ఆస్తి ఓనర్ను పిలిపించుకొని సెటిల్మెంట్లు చేసుకొని వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించుకున్నటువంటి స్కామ్ చేయడం కోసం ప్రయత్నం పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేస్తే అందులో రేవంత్ రెడ్డి ఇల్లు కూడా ఉంటే ఈరోజు రేవంత్ రెడ్డి వర్సెస్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావడం వల్ల బయటపడ్డది ఇది. అంతే తప్ప వేరే ఏ విషయం లేదు. ఒక ప్రభుత్వమే బహిరంగంగా వివాదం నుండి బయటపడడం కోసం ప్రయత్నం చేస్తుందంటే వీళ్ళు సాధారణ ప్రజలు ఏ స్థాయిలో ఇబ్బంది పెట్టాలన్న ప్రయత్నం చేస్తారో మీరు చూడాలి. ఇక్కడ ఒకటి మనం గమనించాలి, పొంగులేటి ఇది ఎందుకు వివాదం వచ్చింది అనేది ఒకసారి మనం గమనించినట్లయితే, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ల్యాండ్ బ్యాంకు 10,000 ఎకరాలు ఉన్నాయి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అంచనా ఇది 10,000 ఎకరాల ల్యాండ్ బ్యాంకు ఆల్రెడీ అనే రెవెన్యూ శాఖ మంత్రి అయినప్పుడు 10,000 ఎకరాల ల్యాండ్ బ్యాంకు సంపాదించినది ఒక టాక్. అయితే ఎందుకు అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈరోజు ఈ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి ఈ టర్మ్తో రేవంత్ రెడ్డిని ఖతం చేసేసి నెక్స్ట్ ఆయన సీఎం అయిదాం అనేటువంటి ఒక ఆలోచనలో ఉన్నాడు. మరి అది కాంగ్రెస్ నుంచా లేకపోతే ఎక్కడి నుంచో తెలియదు, మొత్తానికి అయితే సీఎం అయిదామని చెప్పేసి ఆయన పెద్ద ఎత్తున మొత్తం మూటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏఐసీసీకి రేవంత్ రెడ్డి ఎంత పంపిస్తున్నాడో సేమ్ అంతే అమౌంట్లను కూడా అంతకంటే ఎక్కువనే మించి పంపిస్తా ఉన్నాడు. సో ఇప్పుడు రేపటి రోజున ఈ రాష్ట్రాన్ని సాధించాలంటే ఇంకా డబ్బులు కావాలి కాబట్టి ఉన్న సోర్స్ ఏంటంటే భూములు అంటే రెవెన్యూ శాఖ ఎవరికి ఉంది? పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఉంది. సో ఇప్పుడు 22A జాబితా కింద మొత్తం నిషేధ జాబితాను పెట్టేసి పెద్ద ఎత్తున భూములు కొల్లగొడదామని చెప్పేసి అనుకున్నారు వీళ్ళంతా. సో అది కాస్త బయటపడేసరికి ఇప్పుడు తలలు పట్టుకొని ఏం చేయాలని అర్థం కాని పరిస్థితులు పడుతున్నారు. మీరు రాసి పెట్టుకోండి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రధాన కారణం ఆయన తెలియకుండా జరగలేదు, ఇది అధికారుల తప్పు అని చెప్తున్నారు. అధికారులకు తెలియదా? ఇవి 22A జాబితాను ఆ కోర్టు ఆదేశాలతో ఉన్న జాబితాను పెట్టేస్తే మనకు ఏ సమస్యలు వస్తాయి ఏంది అని చెప్పేసి విషయం అధికారులు ఈరోజు మంత్రికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించరా? 100% నివేదిస్తారు. మరి ఇప్పుడేమో అంతా బయటకు వచ్చిన తర్వాత అధికారుల తప్పు, అధికారులే ఏం చేయలేదనే ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం. ఇది ఏం లేదు, ఒక దందా వేద్దాం అనుకున్నారు, పెద్ద ఎత్తున కమిషన్ల దందా వేద్దాం అనుకున్నారు. అది కాస్త అడ్డంగా దొరికింది కాబట్టి ఇప్పుడు తలలు పట్టుకొని ఉన్నారు. ఓటర్ల గుర్తింపునకు ఆధార్, ఇతర ధృవీకరణ పత్రాలు లేకపోతే అదే కీలకం. 92 లక్షల మందికి నేటి నుంచి నోటీసులు వస్తే తప్పనిసరిగా స్పందించాలి. అప్పుడే ఓటు సురక్షితం. ఎన్నికల అధికారులు అర్హులు ఎవరు ఓటును కోల్పోకుండా చూడాలి. అనామలీస్ నో మ్యాపింగ్ కేసులపై దృష్టి. అధికారులకు CEO సుదర్శన్ రెడ్డి ఆదేశం. CEO సుదర్శన్ రెడ్డి గారికి 100 సార్లు చెప్పినాం. ఇప్పటివరకు CEO సుదర్శన్ రెడ్డి గారికి 100 సార్లు చెప్పినాం. ఆధార్ కార్డు ప్రకారంగానే కనుక మీరు కనుక ఈ ఓటర్ ఐడి తీసుకునేదంటే ఆంధ్రుల ఓట్లు ఇక్కడ ఉండద్దు. చాలా క్లియర్గా మేము హెచ్చరిస్తున్నాం ఈ విషయంలో. ఆంధ్రాకు సంబంధించినటువంటి వాళ్ళ ఓట్లు ఇక్కడ పెట్టి వాళ్ళ ఆధార్ కార్డు ఆంధ్రాలో ఉండే అంటే తెలంగాణలో వాళ్ళకి ఓటకు పెట్టుకుంటారు, ఇక్కడ అక్కడ ఓట్లు వేస్తున్నారు. ఇక్కడ హైదరాబాద్లో టీడీపీని గెలిపించడం కోసం ప్రయత్నం చేస్తారు, అక్కడ టీడీపీని గెలిపడం కోసం ప్రయత్నం చేస్తారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ కోటేస్తారు, అక్కడ పవన్ కళ్యాణ్ కోటేస్తారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని భుజాల మేము వస్తారు, అక్కడ జగన్మోహన్ రెడ్డిని భుజాల మేము వస్తారంటే కుదరదు. తెలంగాణలో కూడా ఆంధ్ర రాజకీయాలు వద్దని చెప్పేసి మేము మొత్తుకుంటా ఉంటే ఈరోజు మళ్ళా వచ్చి నువ్వు తెలంగాణ రాజకీయాల్లో ఏలు పెడతాము, మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తాము అన్నట్టుగా మీరు కూడా ప్రవర్తిస్తే ఎట్లా? మీరు చాలా క్లియర్గా ఉన్నారు. సుదర్శన్ రెడ్డి గారు మీరు 92 లక్షల ఓట్లు తీసేయడానికి సిద్ధమైనప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర ఓట్లు ఎందుకు పోతలేవు? అందులో ఎంత శాతం పోతున్నాయి? తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 2 ఓటర్ లిస్టులను ముందు పెట్టి పనిచేయాలి. ఇది 10 ఏళ్ల పాటు కంటిన్యూస్గా కొనసాగిన మనము
రెండు రాష్ట్రాలు కలిసే ఉన్నాయి 10 ఏళ్ల పాటు. విడిపోయినా కూడా ఇక్కడ ప్రభుత్వాలు కలిసే పనిచేసినాయి. ఇక్కడే ఉన్నాయి, వాళ్ళ కోర్టు మునటకి ఈయనే ఉన్నది, వాళ్ళ పోలీసు నిఘా వ్యవస్థ ఇక్కడే ఉన్నది, వాళ్ళకి సంబంధించిన అధికారులు మొత్తం ఈయనే ఉండి పనిచేసేది కదా, వాళ్ళ ప్రజలు కూడా ఈయనే ఉన్నారు కదా. మేము తెలంగాణలోకి వచ్చి బతకడానికి సంబంధించిన విషయంలో వాళ్ళని వ్యతిరేకించట్లేదు. మేము లాస్ట్ టైం కూడా జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా తెలంగాణ ఏమైనా పాకిస్తాన్లో ఉన్నా అని చెప్పేసి మాట్లాడుతూ కూడా మేము చెప్పినాం చాలా క్లియర్గా, తెలంగాణ పాకిస్తాన్లో లేదు. తెలంగాణకు శ్రీకాకుళం నుండి వలస వచ్చి బతకడం కోసం వచ్చి ఇక్కడ కూలీ పని చేసుకుంటున్నటువంటి శ్రీకాకుళం కార్మికులను వెనక్కి బొమ్మని వేసి మేము అనలేదు. ఇక్కడికి బతకడానికి వచ్చినటువంటి బీహార్ వాళ్ళని ముమ్మట్లేదు, మధ్యప్రదేశ్ వాళ్ళని ముమ్మలేదు, ఉత్తరప్రదేశ్ వాళ్ళని ముమ్మలేదు, గుజరాత్ రాజస్థాన్ నుండి వచ్చిన వాళ్ళని కూడా మేము పొమ్మనలేదు. ఎవరైతే ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉపాధి లేకుండా మేమే బాసులం అని చెప్పేసి మాట్లాడుతున్నారో వాళ్ళకి వ్యతిరేకంగానే మేము మాట్లాడినాము. గుజరాత్ నుండి వచ్చి రాజస్థాన్ నుండి వచ్చి ఇక్కడ వ్యాపారాలు పెట్టి ఇక్కడ నకిలీ సామాన్లు అమ్ముతూ తక్కువ రేట్లకు మేము అమ్ముతాం అని చెప్పేసి మొత్తం నకిలీని ఈ రాష్ట్రం మీద రుద్దుతున్నటువంటి గుజరాత్ మార్వాడీలకు వ్యతిరేకంగా, రాజస్థాన్ మార్వాడీలకు వ్యతిరేకంగా మేము మాట్లాడినాము. కూలీ పని చేసుకున్న వాళ్ళకి వ్యతిరేకంగా ఏమి మాట్లాడలే కదా. ఇక్కడ హౌస్ కీపింగ్ పని చేస్తున్నటువంటి ఆంధ్ర వాళ్ళని గో బ్యాక్ ఆంధ్ర అని మేము ఎప్పుడు అనలే కదా. ఆఖరికి సాఫ్ట్వేర్ ఉద్యోగులను మేము ముట్టుకోలే కదా. కానీ మళ్ళీ ఇక్కడ రాజకీయాలకు సంబంధించిన విషయంలో, ఓటర్ లిస్టులకు సంబంధించిన విషయంలో 92 లక్షల ఓట్లు పోతా ఉన్నప్పుడు కరీంనగర్లో ఓటు ఉండి హైదరాబాద్లో ఓటు ఉంటే తీసేసినావు, మరి అమలాపురంలో ఓటు ఉండి అమీర్పేటలో ఓటు ఉంటే ఎందుకు తీసేస్తావు నువ్వు? అది కూడా తీసేయాలి కదా.